హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అటుకుల చుడువ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఫస్ట్ పుట్నాలు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వాటిని నెక్స్ట్ పల్లీలు కూడా అలాగే వేయించుకొని అలాగే అదే గిన్నెలోకి మనం పల్లీలు కూడా తీసుకోవాలి. పల్లీలు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తగినన్ని పల్లీలు కూడా వేయించుకొని దాంట్లోనే వేసుకోవాలి. నెక్స్ట్ దొడ్డు అటుకులను కూడా మనం కొన్ని తీసుకొని ఇదే జాలి గరిటెలో వేపుకోవాలి. చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా కొన్ని వేసుకొని తీసేసి అదే గిన్నెలో వేసుకోవాలి. అలాగే మొత్తం అటుకులను కూడా మనం కొన్ని విధంగా ఎంచుకొని అదే పాత్రలో వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా దాంట్లోనే అలా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదిగోండి, మొత్తం అటుకులు ఇలా వేపుకోవాలి. తర్వాత దీనికి మనము తగినంత పోపు కూడా వేసి పెట్టుకోవాలి. నేను ముందే వేసుకున్నాను. చూడండి, అందులో ఆయిల్, పసుపు, ఎల్లిపాయలు వేసి ఇలా వేయించుకున్న తర్వాత దాన్ని కూడా దాంట్లో వేసి కలపాలి. దీనికి మనకి సరిపడినంత కారము, ఉప్పు వేసి మనం మంచిగా కలుపుకోవాలి చేత్తో. మనం ఇంత డీప్ ఫ్రై చేసినా కూడా దీంట్లో మనకి అసలు ఆయిల్ అనేది ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఆయిల్ కూడా మనకి ఏర్పడదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటుంది. మీకు కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching, friends.